అందుకే ఇక వీళ్ళకి సరిగా బుర్ర వెలగాలంటే ఇట్లా కాదు అని ప్రార్థన చేశాడు. ఆసక్తితో ప్రార్థన చేశాడు. మా దేశం మీద వర్షం ఆగిపోవాలి, ఒక్క చుక్క నీరు వర్షం పడొద్దు, ఒక చినుకు పడొద్దు, మంచు కూడా కురవద్దు. మళ్ళా నేను ప్రార్థన చేసేదాకా మొత్తం బంద్, ఆకాశము ఇత్తడి వల్ల మార్చేసే తండ్రి. అలాగ అడగడానికి ఏలియాకు అవసరమేముంది? వర్షాలు కురవడం మానేయమని ఎవడైనా ప్రార్థన చేయొచ్చా? అది మంచి ప్రార్థన. ఎందుకంటే ఫ్రస్ట్రేట్ అయిపోయాడు ఆయన. మామూలుగా చెప్తే వినడం లేదు. మన పద్ధతి కరెక్ట్ కాదన్నా. కాసేపు ఆ మతం అంటాం, ఈ మతం అంటాం, ఈ దేవుడు అంటాడు, ఆ దేవుడు అంటాం. యెహోవా నిజమైన దేవుడు అనుకున్నాక మళ్ళీ ఇంకో దేవుడు ఎందుకు నీకు? అంటే అందరి దేవతలందరి ఆశీర్వాదం కావాలి. దేవతలారా దీవించండి. ఏమండి, అట్లా ఉన్నది వాళ్ళ వ్యవహారం. అయ్యో, అసలు తప్పు ఇది. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదని దేవుడు చెప్పాడు. నేను తప్ప ఇంకో దేవుడు ఉండొద్దంటే మళ్ళీ దేవతలారా దీవించడం ఏంటి? తప్పు. అందరూ దేవుళ్ళందరూ ఒకటే అని ఆ ఫాల్తు వేదాంతం చెబుతున్నారు. వీళ్ళు పద్ధతి మార్చుకోవాలంటే భయంకరమైన కరువు రావాలని ప్రార్థన చేశాడు. దేవుడు అతన్ని ప్రార్థన ఆలకించాడు. నేను ఒకడును మాత్రమే రోషము కలిగిన వాడను. దేవుని బిడ్డలారా, దేవుడు చిన్నోళ్ళను వాడుకుంటాడండి, కానీ కేవలం చిన్నోళ్ళు అయినందుకు వాడుకోడు. చదువు లేని వాళ్ళని వాడుకుంటాడు, కానీ కేవలం చదువు లేదన్న కారణంతో వాడుకోడు. ఎందుకు వాడుకుంటాడంటే చదువుకున్నా చదువుకోకపోయినా, నువ్వు చిన్నవాడివైనా గొప్పవాడివైనా, దేవుడికి కావలసింది నీలో దేవుని కొరకైన రోషం ఉన్నదా? దేవుని కొరకైన రోషం ఉన్నదా? దేవుని కొరకైన రోషము నీలో ఉంటే sooner or later God is going to use you in a mighty way. దేవుడు వాడుకుంటాడు. దావీదుకు కొన్ని లక్షణాలు ఉన్నాయి. చిన్నవాడే, కానీ ఆయనకున్న